మీనరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. చతుర్థంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. ముఖ్యంగా సృజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషకరమైనటువంటి అభివృద్ధి, విద్యారంగంలో సత్ఫలితాలు అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. నిరాడంబరంగానే విజయాలను, అవకాశాలను, ఆదాయాన్ని అందుకుంటారు. సప్తమంలో కుజుడు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జీవిత భాగస్వాములతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. పంచమంలో బుధుడు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి విషయం కానీ లేక సమాజపరమైనటువంటి విషయంలో ఒక అసౌకర్యాన్ని, ఒక ఆర్థిక సమస్యను ఎదుర్కొని ఇబ్బంది పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.